హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సావుచి క్రిష్. అందరూ ఎలా ఉన్నారండి? మీరందరూ బావుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇప్పుడొచ్చేసరికి మనం ఈరోజు ఈ వీడియోలో వచ్చేసరికి చాలా మంచి టిప్స్ ఉన్నాయండి. మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తే మీకు ప్రతి ఒక్క టిప్ అనేది ఉపయోగపడుతుందండి. అంత మంచి టిప్స్ ఉన్నాయండి. మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇప్పుడొచ్చేసరికి నేను చూపిస్తున్నాను చూడండి. ఇదొచ్చేసరికి జవాదు పౌడర్ అండి. ఇదైతే చాలా మంచి ఈ బాటిల్ వచ్చేసరికి 20 రూపీసేనండి. ఇంత చిన్న బాటిల్ అనేది మనకి ఇల్లంతా పరిమళ భరితం అవ్వాలంటే ఈ బాటిల్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుందండి. చాలా మ చాలా మంచి స్మెల్ వస్తుందండి. ఎంత మంచి స్మెల్ వస్తుందంటే అంత మంచి స్మెల్ వస్తుందండి. అది కొంచెమే చాలండి. మనం ఎక్కువ కూడా తీసుకోవాల్సిన అవసరం లేదు. మన దగ్గర అగరబత్తీలు ఉంటాయి కదండీ! కొన్ని అగరబత్తీలు అనేవి కొన్ని రోజులు అయిపోయేసరికి స్మెల్ అనేది తగ్గిపోతుంది కదండీ! అలాంటప్పుడు మనకి స్మెల్ అనేది అగరబత్తీలు బాగా రావాలంటే కొంచెం జవాది పౌడర్ అండి. కొంచెమేనండి. ఆ కొంచెం తీసుకొని మనం అగరబత్తీలకనేది పట్టిచ్చేసాము మొత్తము అనంటే మనకు అగరబత్తీలనేది పూర్తిగా అయిపోయేంత వరకు కూడా మనకి స్మెల్ అనేది అలానే ఉంటుందండి. చాలా మంచి స్మెల్ ఒస్తుందండి. తప్పకుండా ట్రై చేయండి. నిజంగా చాలా హాయిగా ఉంటుందండి ఆ స్మెల్ అయితే. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడొచ్చేసరికి నెక్స్ట్ టిప్‌లోకెళ్దామండి. ఇదొచ్చేసరికి యాలకులండి. యాలకులనేవి చాలా మంచివండి. హెల్త్‌కైతే చాలా మంచిదండి. మనం డైలీ ఒక 3 యాలకులు తిన్నాము అనంటే మనకి చాలా బావుంటుందండి. డైజెషన్ ప్రాబ్లమ్ అనేది అస్సలు ఉండనే ఉండదండి. తిన్న తర్వాత అండి, ఉదయం తిన్న తర్వాత, మధ్యాహ్నం తిన్న తర్వాత, రాత్రి తిన్న తర్వాత అండి 3 పూట్ల మనము ఈ యాలకులనేవి ఆహ్, అదే దవడన పెట్టుకొని మనం చప్పరిస్తాం గదండీ! ఆ విధంగా మనం చప్పరిస్తూ మింగుతుంటే గిన మనకనేది గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ అనేది, డైజెషన్ ప్రాబ్లమ్ అనేది అస్సలు ఉండదండి. చాలా బావుంటుందండి. హెల్త్‌కైతే చాలా మంచిదండి ఇది. దవడన పెట్టుకొని మనం మింగుతూ ఉంటే లోపల వస్తుంది గదండీ! దానివల్ల అయితే ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా మనకి డైజెషన్ అనేది చాలా బాగా అవుతుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడొచ్చేసరికి నెక్స్ట్ టిప్‌లోకి వెళ్దామండి. ఇప్పుడొచ్చేసరికి ఒక బౌల్ తీసుకున్నానండి. నేను డిస్పోజబుల్ బౌల్ ఏమైనా ఉంటే తీసుకోండి. దాంట్లో వచ్చేసరికి కల్లుప్పు, రాళ్ళ ఉప్పు ఉంటుంది కదండీ! ఆ రాళ్ళ ఉప్పు వేసానండి. అది వేసిన తర్వాత లవంగాలుంటాయి గదండీ! ఒక 5, 6 లవంగాలు వేసుకోవాలండి. తర్వాత వచ్చేసరికి కొంచెం జవాదు పౌడరేస్తున్నానండి. ఇదైతే ఎక్కువ వేయాల్సిన అవసరం లేదండి. కొంచెం వేస్తేనే చాలా మంచి స్మెల్లొస్తుందండి. చూడండి జస్ట్ కొంచెమే వేశానండి. ఇలా వేసేసుకోవాలండి. చూడండి మీకే చూస్తే అర్థమవుతుందండి. చాలా బావుంటుందండి. ఇదైతే స్మెల్ మాత్రం ఇంత చిన్న బాటిలు అసలు ఎన్ని ఉపయోగాలున్నాయంటే దానివల్ల చాలా ఉపయోగాలున్నాయండి. ఇదొసరికి కర్పూరం అండి. కర్పూరం అనేది నేను స్మాష్ చేసి వేస్తున్నాను చూడండి. ఈ విధంగా పొడి చేసుకోవాలండి. కర్పూరం పొడి వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత మనము బాగా కలిపేసుకొని ఇది రూమ్ ఫ్రెషనర్‌గా అయితే చాలా బాగుంటుందండి. నేచురల్ రూమ్ ఫ్రెషనర్ అండి. మనం డబ్బులు పెట్టి కొనాల్సిన అవసరమే లేదండి. చాలా మంచి స్మెల్ తోటి చాలా బావుంటుందండి. మీకు ఎన్ని కావాలంటే అన్ని, ఎన్ని రూములుంటే అన్ని రూముల్లోకి చేసి పెట్టుకున్నారనంటే చాలా మంచి స్మెల్ ఒస్తుందండి. మనం డబ్బులు పెట్టి కొనాల్సిన అవసరమే లేదండి. నెక్స్ట్ టిప్‌లోకెళ్దామండి. ఇదొచ్చేసరికి చూడండి ఇది కొబ్బరి చిప్ప ఉంటుంది చూడండి. కొబ్బరి గొట్టాక ఆ కొబ్బరి చిప్ప అనేది వేడి చేశానండి నేను. వేడి చేసి ఒక ప్రమిద ఉంటే దాంట్లో పెట్టేసుకున్నానండి. ఇలా వేసుకున్న తర్వాత మనం దీనిలోకొచ్చేసరికి వెల్లుల్లి తొక్కలుంటాయి చూడండి. వెల్లుల్లి తొక్కలుంటాయి గదండీ! అవి వేసేసుకోవాలండి. అలా వేసేసుకున్న తర్వాత అలా వేసేసుకున్న తర్వాత కొంచెం పసుపు వేయాలండి. ఇదైతే చాలా మంచిదండి. దగ్గు, జలుబు, మనకి జ్వరము అలా ఉన్నప్పుడైతే ఇలా ఈ స్మెల్ అనేది మనం పీల్చుకున్నాము అనంటే వాటి నుంచి చాలా మంచి రిలీఫ్‌గా ఉంటుందండి. మనం వేరేదేం చేయాల్సిన అవసరం లేదండి. నేచురల్‌గా మనం ఇంట్లో తయారు చేసుకునేదేనండి. ఈ స్మెల్ వల్ల జలుబు, దగ్గు అనేది రాకుండా ఉంటుందండి. చూడండి ఇదే మనము ఈవినింగ్ పూట పెట్టాము అనంటే సాయంత్రం పూట దోమలెక్కడైతే ఎక్కువుంటాయో రూమ్స్‌లో ఉంటాయి గదండీ! అలా రూమ్స్‌లో అలా పెట్టుకున్నాము అనంటే దోమలు గూడా రాకుండా ఉంటాయండి. సాయంత్రం అయితే చాలా దోమలొస్తున్నాయండి. ఇలా దోమల నుంచి మనము దోమలు రాకుండా ఉండాలంటే ఇలా చేస్తే సరిపోతుందండి. ఆ పొగ వల్ల దోమలనేవి వెల్లుల్లి పొట్టు పొగ ఉంటుంది గదండీ! ఆ పొగ వల్ల దోమలనేవి అస్సలు రాకుండా ఉంటాయండి. మీరు ఎక్కడ గావాలంటే అక్కడ ఇలా తయారు చేసుకొని పెట్టుకుంటే సరిపోతుందండి. చాలా మంచి స్మెల్ తోటి బావుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. చూడండి ఈ విధంగా మనము ఎక్కడైనా పెట్టుకున్నామనంటే మంచం కిందైనా, మూలలైనా పెట్టుకున్నామనంటే దోమలనేవి అస్సలు రాకుండా ఉంటాయండి. మనకి జలుబు, దగ్గుకు గూడా చాలా మంచిదండి ఇది.
ఇప్పుడొసరికి నెక్స్ట్ టిప్‌లోకి వెళ్దామండి. పచ్చిమిరపకాయలండి. పచ్చిమిర్చి అనేది మనం కొంచెం తరిగితే పర్లేదండి. కానీ ఎక్కువ తరిగినప్పుడు మన చేతులనేవి మంటగా అనిపిస్తుందండి. ఆ లోపల ఇత్తనాలుంటాయి చూడండి. ఆ ఇత్తనాలనేవి కొంచెం మనము కట్ చేస్తున్నప్పుడే అవి బయటికొచ్చేస్తాయండి. అలా బయటికొచ్చినప్పుడు మన ఫింగర్స్‌కి అలా తగులుకున్నప్పుడు చాలా మంటగా ఉంటుందండి. కొంతమందికైతే మామూలుగా వేళ్ళ మధ్యలో ఉంటుంది చూడండి. ఆ ప్లేస్‌లో కూడా మంటగా అనిపిస్తుందండి పచ్చిమిరపకాయలు తరిగినప్పుడు. చూడండి అలా లేకుండా ఉండాలంటే నేనిప్పుడు ఒక టిప్ చెప్పబోతున్నానండి. మీరు ఆ టిప్ అయితే ఫాలో అయ్యారు అనంటే అలా మంట లేకుండా ఉంటుందండి. అంతే కాకుండా మనం పిల్లల్ని ఎత్తుకోవాలన్నా, పిల్లలకేమన్నా పెట్టాలన్నా వాళ్ళకి గూడా మంటగా అనిపిస్తుంది గదండీ! అలాంటప్పుడు అయితే మనం పేస్ట్ ఉంటుంది గదండీ! ఏ పేస్ట్ అయినా పర్లేదండి. ఆ పేస్ట్ అనేది కొంచెం హ్యాండ్స్‌కి అప్లై చేసుకొని నీట్‌గా మనము వాటర్‌తో కడిగేసుకున్నాము అనంటే మనకి ఆ మంట అనేది ఉండదండి. అంతే కాకుండా ఇదొచ్చేసరికి ఈ ఈ మనము పేస్ట్ అప్లై చేసాం గదండీ! దానివల్ల మనకి హ్యాండ్‌కి ట్యాన్ అనేది గూడా లేకుండా ఉంటుందండి. చాలా బావుంటుందండి. షైనింగ్‌గా ఉంటుంది. ట్యాన్ అనేది గూడా ఉండదండి. మనకి చేతులు మంట ఉండదండి. చాలా బావుంటుందండి. తప్పకుండా నెక్స్ట్ టైమ్ ఎప్పుడైనా సరే మీరు పచ్చిమిర్చి తరిగినప్పుడు ఇలా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉంది అనేది కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. ఇప్పుడొచ్చేసరికి నెక్స్ట్ టిప్‌లోకి వెళ్దామండి. ఇప్పుడొచ్చేసరికి ఒక ప్లేట్ తీసుకున్నానండి నేను. ఈ ప్లేట్‌లో వచ్చేసరికి నేను బేకింగ్ సోడా వేశానండి. క్లీనింగ్ పర్పస్‌కైతే బేకింగ్ సోడా అయితే చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఇప్పుడొచ్చేసరికి కర్పూరం బిళ్ళలు వేశాను చూడండి. కర్పూరం బిళ్ళలు పౌడర్ వేయాలండి. చూడండి స్మాష్ చేసి పౌడర్ వేయాలండి. ఇప్పటి వరకు లైక్ చేయని వాళ్ళెవరైనా ఉంటే తప్పకుండా లైక్ చేయండి. చూడండి తర్వాత మిరియాల పొడండి. నా దగ్గర మిరియాల పొడి లేదు కాబట్టి మిరియాలు దంచి వేసుకుంటున్నానండి. మీ దగ్గర మిరియాల పొడి ఉంటే పొడే వేసేసుకోండి. లేదు కాబట్టి నేను దంచి వేసుకుంటున్నానండి. మీ ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి ఉపయోగపడుతుంది అని అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. ఫస్ట్ టైమ్ నా ఛానల్ చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్‌లో మంచి మంచి టిప్స్ ఉన్నాయండి. రీయూజ్ ఐడియాస్ ఉన్నాయి. అన్నీ ఉన్నాయండి. ఒక్కసారి అవన్నీ కూడా చూడండి. ఆ పౌడర్ వేసుకున్న తర్వాత మన దగ్గర పేస్ట్ ఉంటుంది కదండీ! ఆ పేస్ట్‌తో మనం అనేది ఉంటల మాదిరి చేసుకోవాలండి. చూడండి నేను జస్ట్ కొంచెం నీళ్లు వేశానంటే మీకు పేస్ట్‌తో సరిపోతుంది అని అనుకుంటే నీళ్ళేం అవసరం లేదండి. చిన్న చిన్న ఉంటలు చేయడానికి నాకు రాలేదని ఒక కొర వాటర్ వేశానండి. మీరైతే అవసరం లేదనుకుంటే ఏం వేయొద్దండి. చిన్న చిన్న ఉంటలు చేసుకున్న తర్వాత ఇదైతే మనం ఎలుకలు ఎక్కువగా ఎక్కడైతే ఉంటాయో ఆ ప్లేస్‌లో పెట్టాము అనంటే ఎలుకలనేవి అస్సలు రాకుండా ఉంటాయండి. మిరియాలు ఎంత ఘాటో తెలుసు కదండీ! ఆ మిరియాల ఘాటుకి ఎలుకలనేవి అస్సలు అక్కడ లేకుండా పారిపోతాయండి. చూడండి నేనైతే మాకైతే ఇంట్లో ఏమి ఎలుకలు లేవండి. అందుకని నేను పెట్టి చూపించడం లేదు. మీకు చూపిస్తున్నానండి. ఈ విధంగా మీరు ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టుకున్నారంటే ఎలుకలనేవి మన ఇంట్లోనే ఉండవండి. బయటికి పారిపోతాయండి. ఇప్పుడొచ్చేసరికి నెక్స్ట్ టిప్‌లోకి వెళ్దామండి. ఒకటి నాప్థలిన్ బాల్ తీసుకున్నానండి నేను. దాన్నైతే పొడి చేసుకోవాలండి. చూడండి ఈ విధంగా పొడి చేసుకోవాలండి. పొడి చేసుకున్న తర్వాత ఒక ప్లేట్‌లోకి వేసుకుంటున్నానండి. చూడండి ఈ విధంగా పొడి చేసుకున్న తర్వాత ఒక ప్లేట్‌లోకి తీసుకోవాలండి. తర్వాత మన ఫేస్ పౌడర్ ఉంటుంది గదండీ! ఏదైనా పర్లేదండి. ఆ ఫేస్ పౌడర్ అనేది దాని లోపల వేయాలండి. నా నాప్థలిన్ బాల్స్ పౌడరు, ఫేస్ పౌడర్ అండి. ఆ రెండిటిని బాగా మిక్స్ చేయాలండి. మిక్స్ చేసిన తర్వాత దీన్నొచ్చేసరికి ఎక్కడైతే మీకు బొద్దింకలనేవి వస్తాయి అని అనుకుంటారో ఆ ప్లేస్‌లో అయితే చల్లాలండి. మనకి మామూలుగా ఇప్పుడు వాష్ బేసిన్ ఉంటుంది. దాని దగ్గరొస్తాయి. నెక్స్ట్ వాషింగ్ మిషన్ ఉంటుంది. దాని దగ్గర బొద్దింకలొచ్చే ఛాన్స్ ఉంటుంది గదండీ! అలా బొద్దింకలు ఎక్కడి నుంచైతే వస్తాయో ఆ ప్లేస్‌లో చల్లారు అనంటే ఆ వాసనకైతే బొద్దింకలనేవి రావండి అస్సలు. తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడొచ్చేసరికి నెక్స్ట్ టిప్‌లోకెళ్దామండి. నేనైతే 2 టిష్యూస్ తీసుకున్నానండి. మీరు ఎన్ని కావాలంటే అన్ని తీసుకోండి. ఈ టిప్ అయితే చాలా బావుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. ప్రతి ఒక్కరికి ఉపయోగపడే టిప్స్ అండి ఇవి. ఈ టిప్స్ అన్నిట్లో మీకు ఏ టిప్ నచ్చిందో తప్పకుండా మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. నేను ఇప్పుడు మీకు నేను చూపిచ్చే వీడియోస్ అన్నీ నేను ఇంట్లో ట్రై చేస్తున్నానండి. ట్రై చేసి జెన్యూన్‌గానే ఇవన్నీ వర్కౌట్ అవుతున్నాయి కాబట్టే చెప్తున్నానండి. మీకేం డౌట్ అవసరం లేదండి. తప్పకుండా ట్రై చేయండి మీరు గూడా ఇంట్లో. నేనొచ్చేసరికి కర్పూరం బిళ్ళ ఉంటుంది గదండీ! దాన్నొచ్చేసరికి పౌడర్ చేసుకున్నానండి. పౌడర్ చేసుకున్న తర్వాత 2 నాప్కిన్స్ 2 టిష్యూస్‌లో వేసేసుకున్నానండి. తర్వాత జవాది పౌడర్ ఉంటుంది గదండీ! అది గూడా వేసుకోవాలండి. చూడండి నేను చూపిస్తున్నాను చూడండి. జస్ట్ కొంచెమే వేసుకొని తర్వాత పౌడర్ ఉంటుంది గదండీ! ఫేస్ పౌడర్ అది వేసుకోవాలండి. ఈ విధంగా వేసుకున్న తర్వాత మనం పొట్లం మాదిరి కట్టుకోవాలండి. ఇది టిష్యూయే కాబట్టి మీరేం ఫోల్డ్ జస్ట్ మామూలుగా ఫోల్డ్ చేసేసుకొని కొంచెం అన్ అన్
కొంచెం ప్రెస్ చేశారు అని అంటే టిష్యూ అనేది అలానే ఉండిపోతుందండి. ఏం ఓపెన్ అవ్వదు. ఇలా చేసేసుకుంటే సరిపోతుందండి. మీరు ఎన్ని కావాలంటే అన్ని చేసేసుకోవచ్చండి. ఇవి వచ్చేసరికి పట్టు చీరలు ఉంటాయి కదండీ! అవంటే మనం ఎప్పుడో ఒకసారి వేసుకుంటాం కాబట్టి వాటిలోకి కొంచెం పురుగులనేవి రావడము, వాసన అనేది రావడము అలా ఉన్నప్పుడు మనం ఇవి పెట్టేసుకున్నాము అనంటే అలాంటి స్మెల్ రాకుండా, చీరలనేవి పాడైపోకుండా, చీరలైనా, డ్రెస్సులైనా మంచి మంచి డ్రెస్సులైనా, చీరలైనా ఉంటాయి కదండీ! అలా లేకుండా వాసన అనేది రాకుండా మంచి స్మెల్ తోటి ఆ పురుగులనేవి రాకుండా చాలా బావుంటాయండి. మీరు ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టుకోవచ్చండి. నేనైతే మామూలుగా డ్రెస్సుల్లో పెట్టి చూపిస్తున్నానండి. శారీస్ ఉంటాయి కదండీ! పట్టు చీరలుంటాయి, కాస్ట్‌లీ చీరలుంటాయి కదండీ! ఆ ప్లేస్‌లో మీరు పెట్టుకున్నారంటే ఎటువంటి స్మెల్ రాకుండా చాలా నీట్‌గా మంచి స్మెల్ తోటి పురుగులనేవి రాకుండా, బ్యాడ్ స్మెల్ అనేది రాకుండా నీట్‌గా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడొచ్చేసరికి నెక్స్ట్ టిప్‌లోకి వెళ్దామండి. చూడండి ఇదొచ్చేసరికి న్యూస్ పేపర్ అండి. న్యూస్ పేపర్‌ని కట్ చేసుకోవాలండి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తున్నాను చూడండి. న్యూస్ పేపర్‌తో ఏం చేస్తుంది అని అనుకుంటున్నారు కదండీ! నిజంగా ఇదైతే చాలా మంచి టిప్ అండి. ప్రతి ఒక్కరికి ఆడవాళ్ళందరికి ఉపయోగపడేటటువంటి ఒక మంచి టిప్ అండి. తప్పకుండా మీ ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి షేర్ చేయండి. మీరు చేసే ఒక్క లైక్ వచ్చేసరికి నాకు యూట్యూబ్‌లో రికమెండేషన్స్‌కెళ్తుందండి. ఇలా అయితే ఎక్కువ మందికి రీచ్ అయ్యేదానికి ఛాన్స్ ఉంటుందండి. ఎక్కువ మంది చూస్తారు. అందరికి ఉపయోగపడుతుంది కదండీ! తప్పకుండా ఆహ్ ఒక లైక్, ఒక షేర్, సబ్స్క్రైబ్ అండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వాళ్ళెవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. షేర్ చేయకపోతే షేర్ చేయండి. లైక్ చేయకపోతే లైక్ చేయండి. మన దగ్గర విమ్ లిక్విడ్ ఉంటుంది కదండీ! ఆ లిక్విడ్ వేసుకొని కొంచెం వాటర్ వేసుకున్నా అండి. వేసుకున్న తర్వాత న్యూస్ పేపర్‌లు కట్ చేసుకున్నాం కదండీ! చిన్న చిన్న పీసెస్‌గా. ఆ కట్ చేసుకున్న వాటిని మనం ఆ లిక్విడ్‌లో వేసేసుకోవాలండి. ఇలా వేసుకున్న వాటిని మనం ఏం చేయబోతున్నామంటే న్యూస్ పేపర్ ఉంటుంది కదండీ! ఈ న్యూస్ పేపర్‌ని మనం స్క్రబ్బర్‌లాగా వాడుతున్నామండి. మనం స్క్రబ్బర్‌తో మనం క్లీన్ చేస్తాం కదండీ పాత్రలనేవి. ఇప్పుడు న్యూస్ పేపర్‌తో నేను క్లీన్ చేసి చూపిస్తానండి. ఎంత బాగా క్లీన్ అయ్యాయంటే చాలా బాగా క్లీన్ అయ్యాయండి. మనకి పెద్ద పెద్ద హోటల్‌లు ఉంటాయి కదండీ! ఆ హోటల్‌లో కూడా గ్లాసెస్ అవి మన క్లీన్ చేయడానికి వాళ్ళు ఇవే వాడతారండి. పేపర్సే వాడతారండి. చాలా బాగా క్లీన్ అయ్యాయండి. నేను అందుకోసమనే మీకు మీకు చూపిచ్చాలి అని జెప్పి నేను ఈ వీడియో చేస్తున్నానండి. మీకు డౌట్ లేకుండా క్లియర్‌గా చూపిచ్చాలని చేస్తున్నానండి. చూడండి చాలా నీట్‌గా చాలా బాగా పోయాయండి. తప్పకుండా మీరు గూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉంది అనేది కామెంట్ సెక్షన్‌లో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. ఈ టిప్స్ అన్నిటిలో మీకు ఏ టిప్ నచ్చిందో గూడా కామెంట్ చేయండి. చూడండి ఎంత బాగా క్లీన్ అవుతాయని నేనైతే అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదండి. చాలా బాగా క్లీన్ అయ్యాయండి. నేను క్లీన్ చేసిన తర్వాత కూడా మీకు చూపిస్తాను చూడండి. మీకు చూపిస్తున్నానండి నేను క్లియర్‌గా. చూడండి ఎంత బాగా క్లీన్ అయిందో మీకు క్లీన్ చేశాక, కడిగాక కూడా చూపిస్తానండి. చాలా బాగా క్లీన్ అయిందండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. చూడండి ఈ విధంగా కడిగిన తర్వాత ఎలా ఉంది అనేది చూపిస్తానండి. నేనైతే ఇంత బాగా క్లీన్ అవుతుందని అనుకోలేదండి. మన దగ్గర న్యూస్ పేపర్స్ ఉంటాయి కదండీ! స్క్రబ్బర్స్ అయితే అస్సలు కొనాల్సిన అవసరం లేదండి. న్యూస్ పేపర్ తోటి మనం ఎన్ని ఉన్నా సరే పాత్రలన్నీ నీట్‌గా కడిగేసుకోవచ్చండి. ఒక న్యూస్ పేపర్ ఉంటే చాలండి. మన దగ్గర స్క్రబ్బర్స్, ఆ పీచులు అవన్నీ ఏం అవసరం లేదండి. మన హ్యాండ్స్ కూడా స్మూత్‌గా ఉంటాయండి. న్యూస్ పేపర్ రఫ్‌గా ఉండదు కాబట్టి మనం క్లీన్ చేసాము అనంటే మన హ్యాండ్స్‌కి గూడా ప్రాబ్లమ్ లేకుండా ఉంటుందండి. చాలా బావుంటుందండి. చూడండి ఎంత నీట్‌గా క్లీన్ అయ్యాయో నేను చూపిస్తున్నాను చూడండి. తప్పకుండా మీరు గూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉంది అనేది కామెంట్ సెక్షన్‌లో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. ఈ టిప్స్ అన్నిట్లో మీకు ఏ టిప్ నచ్చిందో గూడా కామెంట్ చేయండి. మీకు ఏ టైప్ ఆఫ్ వీడియోస్ కావాలో కూడా కామెంట్ చేయండి. ఆ టైప్ ఆఫ్ వీడియోస్ నేను చేస్తానండి. చూడండి ఎంత బాగా క్లీన్ అయ్యాయో చూడండి. ఒక్క న్యూస్ పేపర్ ఉంటే చాలండి. ఎన్ని పాత్రలున్నా సరే మనం నీట్‌గా క్లీన్ చేసుకోవచ్చండి. థాంక్ యూ.